గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. దీని గురించి చాలామందికి తెలుసు. ఉత్తర చైనాలో నిర్మించిన పురాతన గోడల సమాహారమే ఈ కట్టడం. 500 ఏళ్ల కిందట దీనిని నిర్మించారు. దీని పొడవు సుమారు 2400 కిలోమీటర్ల నుంచి 8000 కిలోమీటర్ల మధ్య ఉంటుందని మొదట్లో అంచనా వేశారు. కానీ 2012లో చైనా ప్రభుత్వానికి చెందిన సాంస్కృతిక వారసత్వ విభాగం చేపట్టిన పురావస్తు శాస్త్ర అధ్యయనంలో ఈ గోడ పొడవు 21,000 కిలోమీటర్ల పైనే ఉంటుందని తేలింది. ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణం క్రీస్తుపూర్వం 7వ శతాబ్దంలో ప్రారంభమై క్రీస్తు శకం 16వ శతాబ్దం వరకు అనేక రాజ్యాల రాజుల చేత నిర్మించబడుతూ వచ్చింది. క్రీస్తుపూర్వం 7వ శతాబ్దంలో చైనా రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజులు వారి రాజ్యాలకు ఉత్తర దిక్కు ఉన్న మంగోలియన్ తెగల నుండి రక్షణ కోసం వారి రాజ్యాల చుట్టూ గోడను కట్టుకున్నారు. తర్వాత కాలంలో కిన్ షీ హువాంగ్ అనే చక్రవర్తి తన ప్రత్యర్థులతో యుద్ధం చేసి చైనా దేశాన్ని మొత్తం ఒకే సామ్రాజ్యంగా చేశాడు. ఈ కిన్ షీ హువాంగ్ అనే రాజు తన రాజ్యంలో అడ్డుగా ఉన్న కొన్ని గోడలను పడగొట్టించి తన సామ్రాజ్యంలో ఉత్తర దిక్కున మిగిలిన గోడలను కలుపుతూ ఒక పెద్ద గోడను నిర్మించాడు. ఈ గోడను కొండల ప్రాంతంలోని అక్కడే మైదాన ప్రాంతంలో దొరికి రాళ్ళు, మట్టి మరియు చెక్కతో నిర్మించారు. ఆ తర్వాత కాలంలో వచ్చిన అనేక రాజుల వల్ల ఈ చైనా వాల్ నిర్మాణం జరగలేదు. చాలా కాలం తర్వాత క్రీస్తు శకం 14వ శతాబ్దంలో మింగ్ వంశ రాజులు తమ రాజ్యాన్ని మంగోలియన్ల నుండి కాపాడుకోవడం కోసం మళ్ళీ ఈ గోడను కట్టడం ప్రారంభించారు. చైనా వాల్ చంద్రుడిపై నుంచి చూస్తే కనిపిస్తుందని పలువురు అంటుంటారు. చైనాకు చెందిన ప్రముఖ సైనాలజిస్ట్, సైన్స్ అండ్ సివిలైజేషన్ ఇన్ చైనా రచయిత జోసెఫ్ నీతమ్ కూడా ఈ విషయాన్ని చెప్పారు. ఖగోళ శాస్త్రజ్ఞులు అంతరిక్షం నుంచి గుర్తించగలిగే ఒకే ఒక మానవ నిర్మితం ఈ గోడ అని చెప్పారు. కానీ దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. ఈ విషయాన్ని వ్యోమగాములు కొట్టివేసినప్పటికీ ఇప్పటికీ చంద్రుని నుంచి చూడగలిగే కట్టడం ఇదని చాలామంది నమ్ముతూ ఉన్నారు. 2003లో చైనా తొలి అంతరిక్ష విమానాన్ని ఆకాశంలోకి పంపినప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అంతరిక్షం నుంచి తాము ఏమీ చూడలేకపోయామని ఖగోళ శాస్త్రజ్ఞుడు యాంగ్ లీవే చెప్పారు. అయితే అంతరిక్షం నుండి కొన్ని ప్రత్యేక పరికరాలతో చైనా వాళ్ళని చూసినట్లయితే మనకు ఇది ఒక చిన్న గీతలాగా కనబడుతుందని పేర్కొన్నారు. మింగ్ వంశ రాజుల కాలంలో రాళ్ళు మరియు మట్టితో కట్టడం వల్ల ఈ గోడ నేటికి నిలిచి ఉంది. ఈ మింగ్ వంశ రాజుల కాలంలో దాదాపుగా 8,850 కిలోమీటర్ల చైనా వాల్ నిర్మించారు. దాదాపుగా 25,000 వాచ్ టవర్లు గోడ మధ్యలో కొండల ప్రాంతంలో బాగా ఎత్తుగా ఉన్న ప్రదేశాల్లో నిర్మించారు. ఈ వాచ్ టవర్స్ వల్ల శత్రువుల దాడిని ముందే పసిగట్టి ఒక టవర్ నుంచి మరొక టవర్కు సమాచారం అందజేసి యుద్ధానికి ముందుగానే సిద్ధమయ్యేవారు. ఆ తర్వాత చైనాలో 16వ శతాబ్దంలో చైనా రాజ్యం మొత్తం కింగ్ డైనోస్ట్ చేతికి వచ్చింది. ఈ రాజులు మంగోలియా దేశంలోని కొంత భాగాన్ని తమ సామ్రాజ్యంలో కలుపుకోవడం వల్ల చైనా దేశం చైనా వాల్ని దాటి విస్తరించింది. దీంతో చైనా వాల్ని కట్టడం ఆపివేశారు. ఈ చైనా వాల్ 5 మీటర్ల నుంచి 6 మీటర్ల వెడల్పు, 7 మీటర్ల నుంచి 8 మీటర్ల ఎత్తు ఉంటుంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా యొక్క మొత్తం పొడవు 21,196 కిలోమీటర్లు ఉంటుంది. దీనిని నిర్మించడానికి 10 లక్షల కంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేశారు. ఇంత పెద్ద గోడను కట్టే క్రమంలో దాదాపుగా 4 లక్షల మంది వరకు చనిపోయారు. అందుకే కొంతమంది చైనా వాల్ను అతిపెద్ద శ్మశాన వాటిక అని కూడా పిలుస్తుంటారు. ఇది ఒకటే గోడ కాదు, చాలా గోడల కలయిక. వీటిలో చాలా విభాగాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే అద్భుతమైన నిర్మాణంతో పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఈ గోడలో ఎవరికీ కనిపించకుండా దాచి ఉంచిన కొన్ని విభాగాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ గోడపై నడుచుకుంటూ వెళ్లే వారికి వాటి వైపు వెళ్లడం నిషేధం. చాలా ప్రాంతాల్లో ఈ గోడలు 2 3 కొన్నిటి దగ్గర 4 ఎక్కువ వెడల్పులో ఉంటాయి. ఈ విభాగాలన్నీ ఒకదానిపై ఒకటి విస్తరించి ఉంటాయి. బీజింగ్లో మనకు కనిపించే కొన్ని భవనాలు చాలా పురాతనమైనవి. అందులో కొన్ని చైనా వాల్లో భాగంగా ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే వెనిస్కు చెందిన యాత్రికుడు, రచయిత, వర్తకుడు మార్క్ పోలో చైనా వాల్ను సందర్శించారని పలువురు పేర్కొంటుంటారు. అయితే మార్క్ పోలో దీని గురించి ఎక్కడా ప్రస్తావించలేదన్నది నిజం. ఆయన దీని గురించి ఎక్కడా చెప్పకపోవడంతో మార్క్ పోలో ఎప్పుడూ చైనా వెళ్ళలేదనే వాదన కూడా ఉంది. మార్క్ పోలో పలుసార్లు బీజింగ్ నుంచి క్యూబా, కాన్ ప్యాలెస్ వరకు ప్రయాణించినప్పటికీ ఈ గోడను చూసేందుకు ఆయన ఎప్పుడూ ఆసక్తి చూపించలేదు. కాబట్టి ఆయన ఈ గోడను సందర్శించారని చెప్పడం వాస్తవం కాదు. 13వ శతాబ్దం చివరి కాలంలో చైనాను మంగోలులు పాలించేవారు. చెంగిజ్ ఖాన్ నేతృత్వంలో ఉత్తర చైనాపై దాడికి పాల్పడినప్పుడు ఈ గోడ ధ్వంసమైంది. ప్రతి సంవత్సరం దాదాపుగా 1 కోటి మంది టూరిస్టులు చైనా వాల్ను సందర్శిస్తుంటారు.
భూమిపైన మనుషుల చేత కట్టబడిన అతి పొడవైన కట్టడంగా ఈ చైనా గోడ మాత్రమే ప్రాచుర్యం పొందింది. మానవ నిర్మితంతో కట్టబడిన ఈ గోడ అనేక చైనా రాజుల చేత కొన్ని వందల సార్లు కట్టబడించబడింది. చైనా వాళ్ళ పర్యాటక ప్రదేశంగాను మరియు చైనా దేశపు జాతీయ చిహ్నంగా నిలిచి ఉంది. చైనా గోడ మధ్యలో మనకు చాలా బురుజులు, టవర్ల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఇవి పురాతన కాలంలో శత్రువుల కదలికలను గుర్తించడానికి, సైగల ద్వారా సందేశాలను పంపించడానికి ఈ నిర్మాణాలు చాలా ఉపయోగపడ్డాయి. చైనా వాళ్ళ చుట్టుపక్కల నివసించే ప్రజలు ఈ గోడలోని ఇటుకలను తమ ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించడం వల్ల ఈ గోడ చాలా వరకు దెబ్బతింది. అంతేకాకుండా కొందరు ఈ గోడలోని రాళ్లను దొంగిలించి మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముతుంటారు. దీనివల్ల కూడా చైనా వాళ్ళు నష్టపోతుంది. ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి నాకు కొంచెం సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను.